మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ నేను బ్లడ్ రోజెస్ మూవీ చూడడానికి వచ్చాను ఫ్యామిలీతో పాటు. చాలా బాగుంది, ట్విస్ట్లు ఉన్నాయి, చాలా చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది నాకు. అక్కడ క్రైమ్ కానీ, అక్కడ వాళ్ళు చేసే యాక్షన్ కానీ, హీరో హీరోయిన్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగుంది అండ్ ఐ లిటరలీ ఎంజాయ్డ్ ఇట్ విత్ మై ఫ్యామిలీ. అండ్ లాస్ట్లో ఎండింగ్ మాత్రం చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత ట్విస్ట్ ఉంటుందని లాస్ట్కి. ఇది నిజంగానే చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. అండ్ చాలా మందికి క్రైమ్ థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం, వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ మూవీ తోటి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఇప్పుడే వాచ్ చేసి బయటకు వచ్చాను. బాగుంది మూవీ, కొంచెం సస్పెన్స్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ గుడ్ బాగా చేసింది, అంటే ఇద్దరు బాగా చేశారు. రోల్ ఎక్కువ హీరోయిన్దే బాగుంది. నేను ఇప్పుడే బ్లడ్ రోజెస్ సినిమా చూసి వస్తున్నాను, థియేటర్ నుంచి బయటకు వచ్చాను. డైరెక్టర్ గారు మామూలుగా తీయలేదండి, వెరీ గుడ్ సస్పెన్స్, చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. అందరూ పిల్లల జీవితాలు ఎలాగా ఏంటి అన్ని చాలా చక్కగా విశదీకరించారు. పొలిటికల్, పోలీసు డిపార్ట్మెంటు, అందులో ఉన్న రసవత్తరమైన సన్నివేశాలన్నీ సస్పెన్స్లో పెట్టి మంచి మంచి సీన్లు తీశారు. సినిమా థియేటర్లో అయితే చూస్తే చాలా బాగుంటుంది. మీరు అందరూ చూసి సినిమాని ఆదరించాలని మనసారా కోరుకుంటున్నానండి. చాలా మంచి సినిమా. ఓకే, థ్యాంక్ యూ. బ్లడ్ రోజెస్ మూవీ ఎంజీఆర్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. ప్లీజ్ తప్పకుండా అందరు చూడండి. క్లైమాక్స్ అయితే సూపర్. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్తో కూడుకున్న మూవీ. చూస్తుంటే ఇంకా ఏం జరుగుద్ది అనే ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఒక మనిషికి ఎంత వాల్యూ ఇవ్వాలో, ప్రేమకి గురించి ఎంత ఖర్చు పెట్టాలో అంత బాగా చూపించింది. హీరోయిన్స్ హీరోది సూపర్ ఉంది, హీరోయిన్ది కూడా బాగుంది. ఒక ఆడ మనిషి పోలీస్ కావటం, తన లిమిట్స్ దాటి భర్తతో ఛాలెంజింగ్గా నిలబడి ఓ పోలీస్ ఆఫీసర్ రావటం, కేసు సాల్వ్ చేయటం చాలా బాగా వచ్చింది మూవీ. సూపర్ అండి. ఇప్పుడే బ్లడ్ రోజెస్ సినిమా చూసి వస్తున్నాను అండి, చాలా బాగుంది. మళ్ళీ కూడా చూడాలనిపించేగా ఉంది. చాలా చాలా బాగుంది మూవీ. అందులో చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అంటే లాస్ట్ ఏమవుతుంది ఏంటి అనేది ఎంత ఆతృతంగా చూడొచ్చు అనమాట. అంత బాగుందన్నమాట ఆ మూవీ. కంపల్సరీ మీ ఫ్యామిలీతో అందరూ కలిసి చూడొచ్చు. ఇప్పుడే బ్లడ్ రోజెస్ సినిమా చూసి బయటకు వచ్చాము, చాలా బాగుంది. డైరెక్టర్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. కథ కొంచెం సస్పెన్స్ గా వెళ్తుంటది. క్యాస్టింగ్ కొంచెము కొత్త వాళ్ళని పెట్టుకొని చేశారు, అది కనబడుతుంది అనమాట. కొత్త వాళ్ళు కాకుండా ఇంకొంచెము బెటర్ క్యాస్టింగ్ పెట్టుకుంటే ఇంకా బాగొచ్చేది. అప్పటికి చాలా మంది ఉన్నారు. కొత్త క్యాస్టింగ్ లో కొంచెం లోపం అనిపించింది డైరెక్టర్ లో. మీతో అంతా చాలా బాగుంది. డైరెక్షన్ టీమ్ కానీ, డైరెక్షన్ చేసిన విధానం కానీ, ఎంజీఆర్ గారి డైరెక్షన్ అయితే చాలా బాగుంది. కనబడుతుంది డైరెక్షన్ కష్టపడి చేసినట్టు. థ్యాంక్ యూ. సినిమా అయితే బాగుంది. పిల్లలతో కూడా అందరు కలిసి, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే, ఎలాంటి రొమాన్సింగ్ కానీ, ఎలాంటి అబ్జెక్షన్స్ కానీ, ఎటువంటి ఏ సర్టిఫికెట్కి ఎందుకు తీసుకున్నారో ఎందుకు ఇచ్చారో తెలియదు. కానీ మా పిల్లల్ని బయటపెట్టి నేను లోపలికి వెళ్ళి సినిమా చూసి రావడం అయింది. ఇది కరెక్ట్ కాదు. మూవీ అయితే బాగుంది. అసలు ఏ సర్టిఫికెట్, అప్సరా రాణి ఇంతకుముందు ఎన్ని సినిమాల్లో చేసిందో, ఎటువంటి డాన్సర్గా చేసినా కానీ ఇందులో మాత్రం ఒక ఓరియంటెడ్ లేడీగా, ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా కరెక్ట్గా ఉన్నది. ఇందులో ఎటువంటి అశ్లీలం, అసభ్యత అసలు చూడటానికి కూడా మచ్చుకైనా లేదు. డైరెక్టర్ గారు చాలా సునిశ్చితంగా, ఎంత కేరింగ్గా చేసిండ్రంటే అంత కేరింగ్గా తీసిండ్రు. మూవీ మాత్రం చాలా బాగా వచ్చింది. మూవీ చాలా బాగుందండి. అంతా సస్పెన్స్ అన్నమాట, థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ఎప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుంది అనేది తెలియకుండా బాగా తీసారండి సినిమా అయితే డైరెక్టర్ గారు. అసలు ఈ సినిమా చూస్తున్నంతసేపు సాంగ్స్ కూడా ఏమీ లేవు, అసలు అంతా కూడా స్టోరీ. ఒక అమ్మాయి అబ్బాయి
లవ్లో పడిన తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు, వాళ్ళ వల్ల సమాజానికి నష్టం ఎంత, లాభం ఎంత, దానివల్ల తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారు, ఇవన్నీ కూడా చాలా బాగా కళ్ళ కట్టినట్టు చూపించారండి. మనం బయట ఏదైతే జరుగుతుందో ఇప్పుడు సినిమా రూపంలో ఈ బ్లడ్ రోజెస్ అనే మూవీ చూపించారు. చాలా హ్యాపీ అండి. నేను సినిమా చూసి చాలా హ్యాపీగా ఉన్నాను. నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, వాళ్ళ పట్ల నేను ఎంత కేర్ తీసుకోవాలి అనేది కూడా ఈ సినిమా చూసి నేను తెలుసుకున్నాను. మీరందరూ కూడా రండి. ఈ సినిమాకి వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. నేను స్టోరీ అయితే చెప్పకూడదు, ఎందుకంటే పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి తీస్తారు కదా సినిమాలు. అందుకని మీరందరూ వచ్చి ఈ మూవీని చూసి మీ ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి పంపిస్తారు. ఆ నమ్మకంతో నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ. నేను బ్లడ్ రోజెస్ చూడడానికి వచ్చాను. జిఎంఆర్ గారి డైరెక్షన్ లో చాలా బాగుంది. ఎంత ఎక్సైటింగ్ గా ఉందంటే సినిమా ఒకదానితో ఒకదాంతో ఏం వస్తుంది దాని తర్వాత అనేది అసలు టెన్షన్ తో మేము చచ్చిపోతున్నాం. చాలా బాగుంది. సాంగ్స్ లేదనే అక్కడ ఫీలింగ్సే లేవు. సూపర్గా ఉంది. ఒక స్టోరీ ఎలా ఉందంటే మనం ఒక ఎలా మర్డర్ అయింది అది ఎప్పుడు చెప్తారో ఎప్పుడు చూపిస్తారో ఆ ఎక్సైట్మెంట్ అయితే ఉందో మాకు చాలా ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. మొత్తానికి సూపర్. ఒక థ్రిల్లర్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ క్రైమ్ ఉంది కాబట్టి చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయొచ్చు. చూడండి, ఈ సినిమాని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అసలు మేము అనుకోలేదు ఇంత ఎండింగ్ ఇంత బాగా చేస్తారనేది విషయం మాకు అసలు మేము అనుకోలేదు. ఎండింగ్ ఏం జరుగుతుందో అయితే మాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే వాళ్ళిద్దరిని కలిపేశారు లాస్ట్కి, ఇందుకు వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ అని కూడా ఎప్పుడైతే రివీల్ అయిందో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. చూడదగ్గ సినిమా ఇప్పుడే చూసి వచ్చాను. సినిమా చాలా బాగుంది. స్టోరీ కంటెంట్ చాలా బాగుంది. ఫస్ట్ ప్లస్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళింది కానీ ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. వస్తున్నాను. బ్లడ్ రోజెస్ అనేది ఏదో అనుకున్నాను కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక థ్రిల్లర్ తోటి బాగా ఏమి ఇంత బోరింగ్ లేకుండా బాగా తీసుకెళ్లారు మూవీ అనేది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ట్విస్ట్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే చాలా థ్రిల్లింగ్, అంటే ఆతృత బాగా అనిపించింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా చాలా బాగా అనిపించింది. ఆ హీరో గారు చేసిన యాక్షన్స్ కానీ ఆయన చేసిన ఫైట్స్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా వచ్చాయి. సో ఏం బోరింగ్ లేకుండా చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీతో విజిట్ కావచ్చు. చాలా సూపర్గా ఉంది. ఎక్సలెంట్. క్లైమాక్స్ అనేది చాలా బాగా అనిపించింది. అతను ఒక మనిషి ఇంకో జెండర్ చేంజ్ చేసుకొని హత్యలు చేస్తున్నారు కదా, అది చాలా బాగా అనిపించింది. లాస్ట్కి చాలా బాగా చూపించారు. యా సూపర్. చాలా బాగా తీశారు. మటర్ మిస్టేక్ చాలా బాగా తీశారు. క్లైమాక్స్ కూడా అసలు ఎవరు అనేది తెలియదు మనకి, వెళ్ళినెవరనేది తెలియదు మనకి. సినిమాలో చాలా ట్విస్టులు చాలా ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. హీరో ధర్మజ గారు బాగా చేశారు. అప్సరాంగి చాలా బాగా చేశారు. మొత్తం అంతగా సినిమాలో మొత్తంగా డైరెక్టర్ గారు మార్క్ బాగా అనిపిస్తుంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా సరే 2 గంటల సినిమా చాలా బాగా తీశారు. నేను క్లైమాక్స్ చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. మొత్తం అందరూ ఎలాంటి వల్గర్ సీన్స్ లేవు. సినిమాకి తగ్గ సీన్ తప్ప వేరే ఫ్రేమ్ అనేది ఏం పెట్టలేదు. సినిమా ఓవర్గా చాలా బాగుంది అన్న. ఫ్యామిలీస్ పిల్లలు అందరూ చూడొచ్చు. మంచి మెసేజ్ ఉంది సినిమాలో. మొత్తం సినిమా కరెక్ట్గా పోర్ట్రేట్ చేశారు. సినిమా చాలా బాగుందన్న. యూత్ మొత్తం కనెక్ట్ అయిపోవచ్చు సినిమాకి. తప్పు చేసినవాడు అలా భయపడతాడు అని అలా కూడా భయపడచ్చు అని డైరెక్టర్ ఎంజే గారు కొత్తగా ట్రై చేశారు. సినిమా చాలా బాగుంది. మొత్తం ప్రేక్షకులు మొత్తం వచ్చి ఆదరించాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. గారి డైరెక్షన్ అయితే సూపర్. అసలు చాలా థ్రిల్లర్గా ఉంది. థ్రిల్లర్ యాక్షన్ అన్నీ చాలా బాగున్నాయి. తప్పకుండా అందరు చూడండి, ఎంజాయ్ చేస్తారు థియేటర్స్లో. అంతే. సినిమా ఫెంటాస్టిక్గా ఉందండి. ఒక పోలీస్ యంత్రాంగం చేసేటువంటి పనులను సెగ్రిగేట్ చేసి చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ గారు. దాని తర్వాత ఇది ఒక విభిన్నమైనటువంటి కథ. ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఎప్పుడో ఎండమూరి మల్లాది నవల్లో చూసినటువంటి ఒక ఇంగ్లీషు రైటర్ రాసినటువంటి నవల్లో కథలాగా అనిపించింది. చాలా బాగా తీశారు. ఇంత టైం తీసుకున్నప్పటికీ చాలా చక్కగా చేసి అందరినీ అలరించారు. ఇది ఫ్యామిలీ తోటి కూడా చూడొచ్చు. ఎలాంటి అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు ఎలాంటి. బ్లడ్ రోజెస్ అనే సినిమా చూడడం జరిగింది. చాలా బాగుందండి సినిమా. అంటే నేను దీంట్లో కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాను. నేను సినిమాలో చేశానని చెప్పట్లేదు. సినిమా చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. స్టోరీ లైన్ మీరు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. చాలా ఇంటెన్స్గా సాగుతుంది సినిమా. క్లైమాక్స్ చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ. దీంట్లో సాంగ్స్ ఏం లేవు, అయినా సరే సినిమా చాలా నీట్గా తీశారు. ఇంకొకటి ఏంటంటే ఆర్టిస్టులు కొత్త వాళ్ళకి చాలా మందికి అవకాశం ఇచ్చారు. చాలా బాగా చేశారండి పర్ఫార్మెన్సెస్.
మీరు సినిమా చూసి ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా. క్లైమాక్స్ చాలా బాగుందండి. క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో లవ్ చేసి మోసం చేసి అలాగే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ జరుగుతుంటే మీకు తెలియదు ఏముంది. స్టోరీ లైన్ అయితే రీసెంట్ యూత్ చూస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతారు. కొంత మెసేజ్ కూడా ఉంది. ఆ మెసేజ్ తీసుకుని కొంచెం మంచిగా మారతారని చెప్పి డైరెక్టర్ గారి ఉద్దేశం. డైరెక్టర్ ఎంజీఆర్ గారు, హరీష్ కే ప్రొడ్యూసర్ గారు, అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడే బ్లడ్ రోజెస్ మూవీ చూసాము. చాలా అద్భుతంగా ఆద్యంతము కూడా సస్పెన్స్తో చాలా అద్భుతంగా తీశారు. ముందు ఏం జరుగుతుంది అన్నటువంటి ఉత్కంఠతో చూసే విధంగా సినిమా చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ గారు ఎంజీఆర్ గారు చాలా అద్భుతంగా తీశారు. సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. ఆద్యంతం కూడా సస్పెన్స్గా మనల్ని కదిలించే విధంగా ముందేం జరగబోతుందో అన్నట్టుగా మనకు చాలా అద్భుతంగా అనిపించింది. క్లైమాక్స్ చాలా బాగుంది. చాలా బాగా చేశారు. అందరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నటీనటులు అందరూ కూడా అద్భుతంగా నటించారు. బాగుంది. రోజు సినిమా చూసొచ్చామండి. చాలా బాగుందండి. చాలా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇప్పుడు యూత్ కూడా చాలా ఇంపార్టెంట్ మూవీ. ఈ ప్రేమికుల గురించి కూడా ఇందులో మెసేజ్ ఓరియంటెడ్గా తీశారండి. జనరల్గా చాలా మోసాలు జరుగుతున్నాయి. అలాగే ప్రేమించుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సినిమా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అడుగడుగునా చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి మూవీ అండి ఇది. అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి అందరిని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. కొత్త టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేశారు డైరెక్టర్ గారు. చాలా బాగుంది మూవీ, చూడొచ్చు. చాలా బాగుంది. చాలా బాగా యాక్ట్ చేశారు. క్లైమాక్స్ సూపర్గా ఉంది.